దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. హల్లెలూయా. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో మనము వాక్యము ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు సంసోను గురించి మనం విశ్వాస పరీక్షలో ధ్యానించాలి. విశ్వాస పరీక్ష అన్నప్పుడు మనకు మన విశ్వాసం స్థిరపరచబడాలని పరిశుద్ధ గ్రంథము నుండి మనం వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నాం. హెబ్రీ 11లో మొదటి వచనంలో విశ్వాసం అనగా ఏంటి, దాని యొక్క నిర్వచనం మనం చూస్తున్నాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేవుని మాటలు నమ్మడము విశ్వాసం, దేవుని నమ్మడమే విశ్వాసం. మరి నీకు లేనివి ఉన్నట్టు తప్పకుండా అది కలుగుతుందని నువ్వు నమ్మడమే విశ్వాసం. మరి నువ్వు నిరీక్షించేటివి అది నిజస్వరూపంలోకి రావడమే విశ్వాసం. అంటే దేవుడు శక్తిమంతుడని, ఆయన తప్పకుండా నీవు అడిగేవన్నీ కూడా ఆయన చిత్త ప్రకారం అనుగ్రహిస్తాడని, అసాధ్యమంటూ దేవునికి లేదని మనం నమ్మాలి. ఈ విశ్వాస వీరులు చాలామంది హెబ్రీ 11లో ఉన్నారు. వారిని ఒక్కొక్కరిని కూడా మనం ధ్యానిస్తున్నాం. గొప్ప గొప్ప భక్తులు, గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్, లెజెండరీస్ అంటే అబ్రహాము, మోషే, నోవహు, ఇలాంటి భక్తులను ధ్యానించినాం. తర్వాత 32 వచనము హెబ్రీ 11:32లో, ఇకను ఏమి చెప్పుదును, గిదియోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మోసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారును తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలు. అంటే విశ్వాసం ద్వారా మరి ఇంతమంది పేర్లు, ఇక్కడ చాలామంది పేర్లు ఉన్నాయి. అంటే ఈ లిస్ట్లో కొంతమందిని చూసినప్పుడు అసలు వీళ్ళ పేరు ఎందుకు ఉందని నాకు అనిపించింది, కానీ అలాగా అనిపించకూడదు. ఎందుకంటే గాడ్ విల్ నెవర్ మేక్ ఏ మిస్టేక్. దేవుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా? దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తప్పు చేయడు. హోలీ స్పిరిట్ విల్ నెవర్ ఎర్ర్. గాడ్ విల్ నాట్ కమిట్ ఎనీ బ్లండర్స్. కానీ ఇక్కడ చూస్తే సంసోను పేరు ఎందుకు ఉంది అని నేను కూడా ధ్యానించినాను. విశ్వాస వీరుల జాబితాలో సంసోను పేరు ఉంది. సంసోను అనగానే వెంటనే మనకు దెలీలా గుర్తొస్తుంది. మరి ఈ స్త్రీతో ఆయన పతనమైనాడని, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడని, ఓడిపోయినాడని, ఇవన్నీ మనకు వెంటనే గుర్తొస్తుంది. కానీ ఇతని పేరు ఎందుకుంది విశ్వాస వీరుల పట్టికలో అన్నప్పుడు అది దేవుని చిత్తమై ఉన్నది. మరి ఇతడు దేవుని చేత ఎన్నికైన గొప్ప వ్యక్తి. మీరు న్యాయాధిపతుల గ్రంథం చూస్తే అక్కడ ఫిలిస్తీయుల చేత ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడానికి మరే పద్ధతి లేదు. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడమే పద్ధతి. పాత నిబంధనలో న్యాయాధిపతులు 13 చూసినప్పుడు, ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించాను. ఫిలిస్తీయులు శత్రువులు అన్నమాట. ఈ దేవుని ప్రజలు వారి చేతికి అప్పగింపబడినారు. వాళ్ళు కఠినులు, చాలా దుర్మార్గం ప్రవర్తిస్తారు, దేవుని ప్రజలను చాలా హింసిస్తున్నారు. ఎందుకంటే ఇది దేవుని చిత్తమైంది. ఎందుకంటే దేవునికి విరోధంగా పాపం చేసే ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతికి అప్పగింపబడుతున్నారు. దేవుని విరోధంగా ఏం పాపం చేసినారు దేవుని ప్రజలు అంటే? వారు
వ్యభిచారం ఇలాంటి పాపాలన్నీ చేసి దేవునికి దూరం అయిపోయినారు, శత్రువుల చేతి చిక్కుకున్నారు. మరి వీరిని విడిపించాలి కదా, దేవుడు తన నిబంధనను మర్చిపోడు కదా, తన వాత్సల్యం ఎప్పటికీ ఉంటుంది, తరతరములు ఉంటుంది. కాబట్టి వారు తప్పు చేసినప్పుడు శిక్ష, ఆ శిక్ష అయిన తర్వాత వారిని తిరిగి సమకూర్చడం అది దేవుని పద్ధతి. కనికరం గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు. మరి 15 మంది న్యాయాధిపతులను దేవుని ప్రజల కొరకు దేవుడు నిలబెట్టినాడు. న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి సంసోన్ అని మనకు అర్థమవుతుంది. సంసోనుకు మరి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శాంసన్? అధిక బలం అనమాట, సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ హిస్ అనాయింటింగ్. ఎంతో బలం అంటే అసాధారణమైన బలం అన్నమాట, అదే ఆయన అభిషేకం. మరి ఇంత అభిషేకము ఇంత బలము ఎందుకు పొందుకున్నాడంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులను శత్రువులైన ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడానికి అనాది సంకల్పంలోనంటే తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఈజ్ అనాయింటెడ్ అనమాట. చూడండి, ఇక్కడ మీరు 13వ అధ్యాయంలో చూస్తారు, మనోహ దంపతులకు మరి దేవుడు ప్రత్యక్షమై, దూత ప్రత్యక్షమై ఇలాగూ మీ గర్భములో ఒక బిడ్డ పుడతాడు. 5వ వచనం చూడండి, న్యాయాధిపతులు 13:5, నీవు గర్భవతి అయి కుమారుని కందు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాసరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, మనోవ భార్యకు మరి దూత ప్రత్యక్షమై ఇలాగూ మాట్లాడుతున్నాడు. ప్రత్యేకింపబడిన వాడని అర్థం. ఎందుకొరకు ప్రత్యేకింపబడిన వాడు? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు సంసోన్ను? దేని కొరకు ఎన్నుకున్నాడు? శత్రువుల చేతిలో నుండి దేవుని ప్రజలను విడిపించడానికి సాధనంగా మరి ఏర్పాటైన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. న్యాయాధిపతి అంటే ఈజ్ కాల్డ్ ద జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ఎన్నికైనట్టు మనం చూస్తున్నాం. అంటే మరి ఈ హెబ్రీ 11లో ఇతని పేరు వచ్చిందంటే కొందరు ఆశ్చర్యపడతారు, ఎందుకు వచ్చింది అసలు ఈయన పేరు? ఎందుకంటే మనకు తెలుసు కదా, హీ ఫెయిల్డ్ ఇన్ హిస్ లైఫ్, అంటే పవిత్రత కాపాడలేదు, మరి పాపము చేసినాడు. ఈ విధంగా అతని ఓటమిలో మనకు గుర్తొస్తుంది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత జాలిగల దేవుడు. మరి ఇతని పేరు విశ్వాస వీరుల జాబితాలో ఉంచినట్టు మనకు చూస్తున్నాం. మరి తర్వాత ఒకవేళ నీతి క్రియలు చేసేవారే పరిశుద్ధులే హెబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితాలో ఉండాలంటే అది కాని పని కదా. అయితే దావీదు పేరు కూడా ఉండకూడదు, ఎందుకంటే దావీదు కూడా బెత్షెబాతో ఏం చేసినాడు? పాపం చేసిన వాడే. మరి ఆయన పేరు కూడా ఉన్నది కదా హెబ్రీ 11 విశ్వాస వీరుల జాబితాలు. అంటే మరి కేవలము భక్తి గలవారే దీంట్లో ఉండాలంటే శాస్త్రులు పరిశీల పేరు ఉండాలి. కానీ అది కాదు, దేవుని పద్ధతులు మానవ పద్ధతులకు చాలా భిన్నంగా ఉంటుంది. మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు మరి తప్పులే చూస్తాం, కానీ దేవుడు అలా చూడడంట. గాడ్ లుక్స్ అట్ ఎ పర్సన్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. అంటే అది నాకు చాలా నచ్చింది దేవునిలో. మరి దేవుని గురించి ధ్యానించినప్పుడు మనిషి అయితే వెంటనే ఒక మనిషి బలహీనతలే చూస్తాడు, కానీ దేవుడు వేరే కోణం నుండి చూస్తాడు, వారిని ప్రియులుగా ఎంచుకుంటాడు. అంటే అట్టి వ్యక్తి అన్నమాట సంసోను అని మనకు అర్థమవుతుంది. గాడ్స్ వ్యూ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్స్ వ్యూ. కనుక ఇది పరిశుద్ధుల పట్టిక కాదు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అది పరిశుద్ధుల పట్టిక కాదు. ఏం పట్టిక అది? విశ్వాస వీరుల పట్టిక. దాంట్లో ఉన్న భక్తులకు అవకతవకలు ఉన్నాయి. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ డిఫెక్ట్స్. అటు అబ్రహాము, ఆయన కూడా అబద్ధం ఆడాడు కదా. ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. అబ్రహాము దేవుని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. చూడండి, దేవుని యాంగిల్ వేరుగా ఉంది. మరి అబ్రహాము పేరున్నది. నోవహు కూడా కొన్ని తప్పులు చేసినాడు. ఆదికాండం మీరు చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత ఇలాగూ వీరు పర్ఫెక్ట్ ఫిగర్స్ కాదు, దే ఆర్ నాట్ టోటలీ పర్ఫెక్ట్, బట్ గాడ్ హ్యాస్ యూజ్డ్ దెమ్. బలహీనలనే దేవుడు ఏర్పరచుకొని వారిని బలపరిచినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. మరి ఇక్కడ సంసోను ఎంత బలాఢ్యుడంటే ఆయన చేసిన క్రియలన్నీ కూడా మీరు న్యాయాధిపతులు 13, 14, 15 ఈ 3 అధ్యాయాల్లో మీరు చూస్తారు. సచ్ ఏ పవర్ఫుల్ పర్సన్ అన్నమాట. ఇక్కడ 14వ అధ్యాయంలో మీరు చూడండి, ఇతను తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకరిని వివాహం ఆడాలి అని ఆశపడతాడు. ఒక స్త్రీని ఇష్టపడతాడు, ఆ స్త్రీని వివాహం చేసుకోవాలని. మరి న్యాయాధిపతులు 14:5 వచనం చూసినప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటకు బొబ్బరించు వచ్చాను.
తిమ్నాత్ అనే స్థలానికి వెళ్తున్నాడు. అన్యుల్లో నుండి ఒక అమ్మాయిని చేసుకోవడం అది అసలు దేవుని పద్ధతి కాదు. ఇట్ ఈస్ యాక్టింగ్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. ఒక ప్రత్యేకమైన కారణం కొరకు దేవుడు శత్రువుల నుండి తన ప్రజలను విడిపించడానికి ఇతను ఒక న్యాయాధిపతిగా పుట్టినది మొదలుకొని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సంసోన్. ఆయన దేవుని మార్గాలకు భిన్నంగానే వెళ్తున్నాడు. ఒక శత్రువుల ఇంటి నుండే ఒక బిడ్డను, ఒక స్త్రీని వివాహం ఆడాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాగూ వెళ్తున్నాడు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక కొదమ సింహము ఎదుటపడ్డాడు, బొబ్బరించుకుంటూ వస్తున్నాడు. అప్పుడు అతను ఏం చేసినాడు? 6వ వచనం చూడండి, న్యాయాధిపతులు 14:6. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చను. ఒక మాటనా ముచ్చటన ఒక సింహం ఎదురైతే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎంత బలం ఉండాలి కదా. ఆ బొబ్బరిస్తూ వస్తున్న సింహం చూసి భయపడడం కాదు, దాన్ని పట్టుకొని ఒక్కసారి చీల్చేసినాడట. ఎట్లా చీల్చినాడంట? మేకపిల్లని చీల్చడానికి కూడా మనకు రాదు కదా. మేకపిల్లని చీల్చేసినట్టు మరి ఆ సింహాన్ని చీల్చేసినాడంటే అంత సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ అనమాట. హీఈస్ అనాయింటెడ్ విత్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్. ఇంత బలం ఎందుకు ఇచ్చి ఉండొచ్చు సంసోనుకు? చెప్పండి, ఎందుకు ఇచ్చినాడు? శత్రువుల నుండి తన ప్రజలను రక్షించడానికే ఇచ్చినాడు. అంటే ఈ బలాన్ని ఈ విధంగా వాడుతున్నాడు అన్నమాట. మరి తర్వాత చూసినప్పుడు మీరు 15వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇక్కడ శత్రువుల మీదకి నాశనం తీసుకొని వస్తున్నాడు. 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమ చేలల్లోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టాను. ఏం ఐడియాస్ అండి ఈయనకు వచ్చే ఆలోచనలు చూడండి. 300 నక్కలంట, 2 నక్కలు ఆ తోక తిప్పి కట్టినాడంట. అసలు ఒక నక్కను పట్టుకోవడం సాధ్యమైన పనేనా? ఒక కోడిపెట్టను పట్టుకోవడానికి ఎంత కష్టపడతాం కదా. ఉరికి దాని మూల పడతాం. ఒక కోడిపెట్టను పట్టుకోవడమే గొప్ప అనుకుంటాం, కానీ ఒక నక్క అసలు ఎవరు చేతికి చిక్కదు. అది నక్క ఈజ్ ఎ కన్నింగ్ యానిమల్ అన్నమాట. అంటే చాలా కుయుక్తి కల జంతువు అది. అయితే దాన్ని పట్టుకొని 300 పట్టుకున్నాడు. 2 నక్కలను తోక తిప్పి కట్టి పట్టుకోవడం ఏంటి, తోక తిప్పి కట్టడం ఏంటి, తర్వాత అది సరిపోకుండా దానికి ఒక దివిటీ తగిలించి ఒక దివిటీ మండింపజేసి ఇప్పుడు అన్ని 150 జతలు అన్నమాట. 300 కదా, 150 జతలు చేసినాడు. ఇది ఒకటే డైరెక్షన్లో పరిగెత్తుంది. ఎక్కడంటే ఫిలిష్తీయుల చేల మీదకి పంపించినాడు. ఆ చేలంతా ఇది మంట కదా, ఆ చేలకు అంటుకుంది. అట్లాగూ ఫిలిష్తీయుల ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు అన్నీ కూడా తగలబెట్టేసినాడు. అంటే ఎంత మరి బలాఢ్యుడు, ఎంత తెలివితేటలు, మరి ఎంత చాతుర్యం ఉన్నట్టు మనకు తెలుస్తున్నాం. మరి ఇక్కడ ఇంకో దగ్గర ఏం చేస్తున్నాడు అంటే సంసోను 15వ అధ్యాయం 12 నుండి చదువుతున్నాను. అందుకు వారు మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించడం నిన్ను కట్టవచ్చిమని అతనితో అనగా, ఇక వీళ్ళను శత్రువులు వచ్చి ఇతన్ని కడుతూ ఉన్నారన్నమాట. ఇతని దేహం మీద తాళ్ళు బిగించి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు వారు అలా కాదు, నిశ్చయమై నేను చంపము, కానీ నేను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించుదామని చెప్పి 2 క్రొత్త త్రాళ్ల చేత అతన్ని కట్టి బండ యుద్ధం నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతిలో కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయన సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయాను. అంటే ఇంత బలం చూడండి. ఇన్ని గట్టి క్రొత్త తాళ్లతో గట్టిగా కట్టినారు, లేవలేకుండా కట్టినారు. ఆయన ఫిలిష్తీయులు ఒక్కసారి పైపడగానే అవన్నీ కూడా ఆయన ఎంత సునాయాసంగా కాల్చబడిన జనపనార వలె దాన్ని మరి ఛేదించేసినాడు. అంటే సంఖ్యలు కూడా, ఇనుప సంఖ్యలు కూడా తుతనీయులుగా చేసినాడు. చేతుల మీద నుండి అవి విడిపోయిందని చూస్తున్నాం. అంటే సచ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. శాంసన్ అనే పదానికి అర్థం ఏంటంటే సూర్యుడు అన్నమాట. సూర్యునికి ఉన్నంత తేజస్సు అని అర్థం. అంటే భక్తులు ఏం చేస్తారంటే ఈ మొత్తం స్టడీ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి, సంసోను యేసు ప్రభు యొక్క ఛాయగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి నీతి సూర్యుడు కదా, తన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు దయించును, అతని రెక్కలు వారికి
ఆరోగ్యం కలగజేసి వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేసినారు. అంటే యేసు ప్రభు ఏ విధంగా పాపులను ప్రేమించినాడు, అలాగే సంసోను కూడా అన్య స్త్రీలను వివాహం ఆడినాడని ఇలా కంపారిటివ్ స్టడీ ఒకటి ఉంది. అంటే ఏదేమైనా తన జీవితంలో ఎదురైనవన్నీ కూడా దైవ చిత్త ప్రకారమే అని నాకైతే అనిపించింది. ఎందుకంటే చదువుతున్నప్పుడు మరి శత్రువులను నుండి మరి స్త్రీని వివాహం ఆడడం, తర్వాత శత్రువులను ఓడించడానికి ఉన్న అతని ప్రయత్నాలు, శత్రువులను ఓడించేస్తాడు కదా. దేవుని బిడ్డలం, యేసు బిడ్డలం ఎప్పుడు కూడా మన విరోధి అయినా అపవాదిని ప్రేమిస్తామా, ఓడిస్తామా? ఓడిస్తాం. వాడిని రమ్మంటామా, ఎదిరిస్తాం. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అలాగే అంత శక్తి కావాలి. క్రీస్తు యేసునందు మీరు ఏమగాలి? బలవంతులుగా ఉండాలి. ప్రభు యొక్క మహాశక్తి ద్వారా మీరు బలవంతులుగా ఉండాలని ఎఫెసీ 6:10 చూస్తున్నాం. అంటే శత్రువులను ఈ విధంగానే, దేవుని బిడ్డలకు వైరి ఎవరంటే మరి ఎవరో కాదు, సాతానుడే. మరి ఈ సంసోను ఈ విధంగా 15వ వచనంలో చూసినప్పుడు అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. పరిశుద్ధ గ్రంథంలో వింత నాకు అనిపించింది. దేవుడు స్త్రీలను వాడుకుంటాడా అంటే గాడిదను వాడుకోలేదా? గాడిదను వాడుకున్నప్పుడు స్త్రీలను తన రూపంలో చెక్కుకున్న స్త్రీని వాడడా? నాకు అనిపించింది అనమాట. ప్రసంగం కూడా చేశాను. గాడిదను మాత్రం కాదు, గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను దేవుడు వాడుకున్నాడు. అంటే సంసోను చేతిలో, బలాఢ్యుని చేతిలో ఈ మరి అంటే ఈ యొక్క గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేసినాడట, శత్రువులను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను వాడుకుంటాడా, నేను ఈ గొప్ప కార్యాలు చేయగలనా అని అనుకునే దానికంటే జస్ట్ బీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఒక పనికరంగా నువ్వు ఉంటే చాలు. వాడుకునేది దేవుడే కదా. దేవుడు అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు. ఒక పచ్చి గాడిద దవడ ఎముక వాడబడింది. మోషే చేతిలో కర్ర వాడబడలేదా? ఒక దోర్కా చేతిలో ఒక సూది వాడబడలేదా? అలాగే మీరు చూసినప్పుడు చాలా దావీదు దేంతో గొల్యాతును చంపినాడు? దేంతో చంపినాడు? వడిసెల్లోని ఒక ఉన్నటి రాయితో ఆ శత్రువును కొట్టి చంపేసినాడు. అంటే మనలో కాదు గొప్పతనం, వాడుకునే దేవునిలోనే గొప్పతనం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంసోను ఒక మానవుడే, కానీ దేవుడు ఒక ఉద్దేశంతో అతన్ని ఈ లోకాన్ని తీసుకొచ్చినాడు. గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ శాంసన్. ఈరోజు నీ కొరకు, నా కొరకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నమాట. అందుకే నిరాశ చెందదు, నిస్పృహ చెందదు. ఇక్కడ ఈయన ఎన్నోసార్లు ఓడిపోయినాడు కదా. మరి ఇతను హీ హ్యాస్ హిజ్ ఓన్ వీక్నెస్. హీ స్ట్రాంగ్ ఇన్ బాడీ బట్ వెరీ వీక్ ఇన్ ఎమోషన్. ఆయన మరి 16వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు సంసోను గాజాకు వెళ్ళి వేశ్యతను చూచి ఆమె వద్దకు చేరు. ఏంటండి, దైవజనుడు, అభిషక్తుడు, ఒక కారణ జన్ముడు, దేవుని చిత్తంలో ఉండే, ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. అట్టి వ్యక్తి వేశ్య దగ్గర పోవడం ఏంటి? అక్కడ నుండి 4వ వచనం చూడండి. అతడు షోరేగు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా, దెలీలా సౌందర్యవతి, బట్ షీజ్ వికెడ్ ఉమెన్. ఆమె కూడా ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్, ఒక వేశ్యనే, కానీ ఆమెను చూసి మోహిస్తాడు. మరి ఆమెతో సంబంధం పెంచుకుంటాడు. మళ్ళీ ఇక్కడ మీరు చూసినప్పుడు ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి చదివిన ఒడిలో పండుకుంటాడు. ఆమె లాలన మాటలకు ఉన్న రహస్యము, అతని బలం ఎక్కడుందో చెప్పేస్తాడు. బలం ఎక్కడుంది ఆయనది? ఆయన తల వెంట్రుకల్లోనే బలం ఉందనే మాట, హీ విల్ లీక్ దట్ సీక్రెట్ అన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది? ఇక్కడ 17వ వచనం చూడండి, 16:17, న్యాయాధిపతులు 16:17. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అని. అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను అభిషేకించిన తర్వాత, నిన్ను ప్రత్యేకపరుచుకున్న తర్వాత, దేవుడు ఒక చిత్తం కొరకు నేను నిలబెట్టిన తర్వాత పనికిరాని పనులు చేయకూడదని నేనైతే అర్థం చేసుకున్నాను. యూఆర్ స్పెషల్ పర్సన్ ఫర్ ఎ కాజ్. కొన్నిసార్లు మిరిమెట్లు గొలిపే లోకం ఆకర్షిస్తుంది, పడిపోతాం, పడిపోయి తిరిగి లేవలేని స్థితి. ఇక్కడ ఇతని పడిన గతి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఫిలిస్తీన్లు సర్దారులు, శత్రువులు వచ్చేసినారు. మరి సంసోన్ ఎక్కడున్నాడు? ఈ దెలీలా తొడ మీద
నిద్రపోతూ ఉన్నాడు. ఆమె తన 19వ వచనం చూడండి, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటికట్లు నేను బయలుదేరి విడజిమ్ముదని అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అతడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరుగులు విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచటకు మొదలుపెట్టాను. అంటే విశ్వాస వీరుడే, ఈజ్ అ ఫెయిత్ హీరో. ఎన్నెన్ని పనులు చేసినాడు దేవుడిచ్చిన బలంతో. మన శరీర అవయవాలన్నింటిలో కంటే చాలా ప్రాముఖ్యమైంది నేత్రాలే కదా. ఈ నేత్రంతోనే నువ్వు అన్నీ కూడా తెలుసుకుంటున్నావు, చూస్తున్నావు, గమనిస్తున్నావు. అంటే దేహానికి దీపము కన్ను అని వాక్యంలో దీపం అన్నమాట, ఇస్ ద లైట్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ. కళ్ళు కూడా తీసేసి మరి ఏం చేసినారు, పట్టుకొని పోయినారు. కన్నులను కూడా తీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యలు, ముందేమో సంఖ్యలు ఇలా తుత్నీయలు చేస్తారు, అంత బలం. ఇప్పుడు ఏం బలం లేదు. దేవుడు అతన్ని ఎడబాసినాడు, బలం అంతా తొలగిపోయింది. ఇనుప సంఖ్యలు ఇత్తడి సంఖ్యలు వేసినారు, బంధించినారు. బందీ గృహంలో ఏం పని ఇప్పుడు అతనికి? ఏం పని అండి? తిరుగులు విసరడం. అది కూడా శత్రువుల వశంలో ఉన్నాడు, శత్రువుల చేతిలో ఉన్నాడు, బందీ గృహంలో తిరుగులు విసురుతున్నాడు. అయితే అతడు కానీ ఇక్కడ మరి ఇంత గొప్ప అభిషక్తుడు ఎంత తుచ్చమైన పని చేస్తున్నాడు కదా. మీరు చూడండి 22వ వచనం, అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా గట్టిగా చెప్పండి ఒకసారి. అంటే మరి ఓడిపోయిన వాడే, నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనిపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని కృపనే కదా. ఆ మనుషులంతా తీసేసిన, ఆ శత్రువులంతా తీసిన తిరిగి మొలుస్తుందంటేనే అప్పుడే అర్థం చేసుకోవాలి. అంటే దేవుని కృప మరి సదాకాలం ఉంటుంది కదా. ఒక వ్యక్తికి పిలిచిన దేవుడు కదా, నమ్మదగిన దేవుడు కదా. నిన్ను పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు అట? నమ్మదగిన. నీకు నమ్మకత్వం లేదు. అందుకే పౌలు తిమోతికి రాసినప్పుడు అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వీఆర్ ఫెయిత్లెస్, వీఆర్ హోప్లెస్. మనము దేవుని పిలుపు తగినట్టుగా ప్రవర్తించకపోయినా ఎంత కనికరం, జాలిగల దేవుడు తన నమ్మకత్వాన్ని ఎంత చక్కగా చూపెడుతున్నాడు అనిపించింది. తిరిగి ఎంటుకలు మొలిసింది, మరి తిరిగి బలం పుంజుకుంటున్నాడు. తర్వాత 28వ వచనం చూడండి, 16, 28. అంటే సంసోను దేవునికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ప్రార్థన అంటేనే ఏంటి? దేవునికి దగ్గర కావడం అంతే. యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ గాడ్, యూ కమ్ ఇన్ టచ్ విత్ గాడ్, దట్ ఈస్ ప్రేయర్. మరి ఇంతటి వాడు ప్రార్థనకు చేయాలని ఆశ పుట్టింది. 28వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరిచి. తిరిగి బలం కొరకు అడుగుతున్నాడు, నాకు ఇంకోసారి ఆ బలం దయచే, నన్ను మరి దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరిచి, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్యస్తంభంలో ఒకదానిని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయుల్లో చనిపోదుగా కానీ చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడాను. ఒక్కసారి ఎన్ని వేల మంది, దాదాపు మరి చాలా వేల మంది ఉన్నట్టు ఇక్కడ వాక్య భాగంలో ఉన్నది. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ థౌజండ్స్. అంటే వాళ్ళందరూ శత్రువులే. బలహీనుడు కూడా మొర పెడితే దేవుడు ఆ మొరను ఏం చేస్తాడు? వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నెవర్ హెజిటేట్ టు ప్రే. 30వ వచనం, నేను ఫిలిష్తీయులను చనిపోదుగా కానీ చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడాను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈవెన్ దో హీ హ్యాడ్ ఫెయిలియర్స్ ఇన్ హిస్ లైఫ్, he did not lose his faith in God. That is the greatness of Samson. సంసోన్ పేరు ఎందుకు విశ్వాస వీరుల పట్టికలో ఉంది హెబ్రీ 11లో అంటే మనకు అర్థమవుతుంది. విశ్వాస వీరుల జాబితాలో అందరూ పరిపూర్ణులు ఎవరూ లేరు, కానీ దేవుడు ఆ సంపూర్ణతలోనే సంపూర్ణమైన దేవుడు వారికి శక్తినిచ్చినాడు, వారికి బలమునిచ్చినాడు, విశ్వాసాన్ని ఇచ్చినాడు, వారికి అప్పగించిన కార్యాలు నెరవేర్చడానికి వారికి అభిషేకం కూడా ఇచ్చినట్టు నమ్మడానికి కూడా హృదయం దేవుడు ఇచ్చినాడు. జీవితంలో ఓడిపోతే
అక్కడనే మరి ముక్కుతూ మూలుగుతూ ఉండకుండా నువ్వేం చేయాలంటే దులుపుకొని తొందరగా లేవాలి, ఆ పాపం నుండి లేవాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగి నీకు ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. మరి సంసోనుకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలి. సంసోను చేసిన పాపాలు చేయడానికి కాదు, సంసోను ఎట్టి విశ్వాసంతో దేవ కార్యాలు చేసినాడో ఆ యొక్క విశ్వాసాన్ని మనం అనుసరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడు నాయన. వాట్ ఎ మెజెస్టిక్ గాడ్ వీ హ్యావ్. వాట్ ఎ సోవరెన్ గాడ్, ఓమ్నిపోటెంట్ గాడ్, సర్వశక్తి గల దేవుడు తండ్రి. సంసోను పుట్టకముందే నువ్వు అభిషేకించినావు, నాజరు చేయబడిన వాడు అయినా మరి జీవితంలో తొట్టిల్లినాడు, ఒక వేశ్య సాంగత్యము చేసినాడు, దేవుని చిత్తం నుండి వైదొలిగినాడు, తండ్రి కళ్ళు ఊడబీకినారు, తిరుగలి రాయి విసురుతున్నాడు. ఎంత ఉన్నతమైన స్థితి నుండి దిగజారినాడో మేము చూసినాం. అయినా నువ్వు ఆశ విడవలేదు, విశ్వాసం విడవలేదు. దేవుడు గొప్ప దేవుడు. యెహోవా నా ప్రభువా, నన్ను కనికరించు, నన్ను జ్ఞాపకం చేసుకో, తిరిగి నాకు ఆ బలం ఇస్తే నేను శత్రువులను అంతమొందిస్తానని ప్రార్థించినప్పుడు నువ్వు ఆ ప్రార్థన విన్నావు నాయన. విని తిరిగి బలమిచ్చి నాయన ఆ 2 గుడి స్తంభాలు పట్టి వంచినప్పుడు అది సర్దారుల మీద, అక్కడున్న జనసమూహం మీద కూలి వారందరూ మరణించినారని, సంసోను కూడా మరణించినాడు. అయినా నీ చిత్తాన్ని నెరవేర్చి అతను మరణించినట్టు మేము చూస్తున్నాం. విశ్వాస వీరుల జాబితాలో సంసోను పేరు ఉన్నదంటే నాయన మనుషులైతే కేవలం బలహీనతలట్టే చూస్తారు, కానీ జనములను దీవించే ప్రభువా ప్రతి ఒక్కరిని విశ్వాస మార్గంలో నడిపించమని, అపనమ్మకం ఉండకుండా సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము